ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యెహోవా ప్రతివాని బాష్ప బిందువును వాని ముఖం మీద నుంచి తుడిచివేయును అనేటువంటి మాటలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. యెషయా ప్రవచన రీతిగా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఏ బాధ, ఏ వేదన, ఏ దుఃఖము నిన్ను కన్నీరు పెట్టిస్తుంది? నీ జీవితంలో ముఖమంతా కూడా బాష్ప బిందువుతో, దుఃఖముతో, పుట్టెడు దుఃఖముతో, వేదనతో నువ్వు ముందుకు కొనసాగుతున్నావేమో. నీ ధనాల్ని వెళ్ళబుచ్చుతున్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ముఖము మీద నుంచి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేవాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఉన్నతుడైనటువంటి వాడు. ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడు. నీ మొరను వినే దేవుడు గనుక నీ మొరను విని నీ ప్రతి బాష్ప బిందువును తుడిచి నీకు నెమ్మదిని, సమాధానాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంతవరకు నీ హృదయంలో నెమ్మది లేక బాధతో, వేదనతో నువ్వు కృంగిపోతూ ముందుకు వెళుతున్నావేమో. అయితే ఇక్కడి నుంచి నీ నిట్టూర్పులను దేవుడు విని ఉన్నాడు. నువ్వు కార్చిన కన్నీరు దేవుడు చూచి ఉన్నాడు గనుక దేవుడు ప్రతివాని బాష్ప బిందువును ఆయన తుడిచి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రభు సన్నిధిలో, ప్రభువా, నీవు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నా జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలని ప్రభువుని స్తుతిస్తూ దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడుగా మీరున్నందుకు నీకు స్తోత్రాలు. ఏమి ఇవ్వగలవు నీ ప్రేమ, నీ దయా సంకల్పానికి? ఇదిగో మమ్మల్ని మేముగా నీ పాదాల దగ్గర సమర్పించుకొనిచుండగా నీ కృప చేత, నీ వాగ్దానాల చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.